నేపాల్లో ప్రజాస్వామ్య పండుగకు రంగం సిద్ధమైంది. హిమాలయ పర్వతాల సాక్షిగా మార్చి 5న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్స్ ఘట్టం నిన్నటితో ముగిసింది. అయితే ఈసారి నేపాల్ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా జనరేషన్ వార్లా మారుతున్నాయి. దశాబ్దాలుగా నేపాల్ రాజకీయాలను ఏలుతున్న కేపీ శర్మ ఓలీ, ప్రచండ వంటి దిగ్గజాలకు జెన్జే యువత మద్దతుతో వచ్చిన బాలేంద్ర షా, రబీ లామిచానే వంటి కొత్త తరం నేతలు గట్టి సవాల్ విసురుతున్నారు. ఖాట్మండు మేయర్ పదవికి రాజీనామా చేసి నేరుగా మాజీ ప్రధాని ఓలే నియోజకవర్గంలోనే అడుగుపెట్టి నేపాల్ రాజకీయాల్లో బాలేన్ షా సంచలనంగా మారారు. నేపాల్ రాజకీయాలలో మరోసారి చరిత్ర మలుపు తిరగబోతోంది. హిమాలయాల నడుమ ఉన్న ఈ చిన్న దేశం ఇప్పుడు ఒక కొత్త రాజకీయ శకానికి తలుపులు తెరుస్తోంది. మార్చి 5న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కేవలం ఒక ప్రభుత్వ మార్పుకు మాత్రమే కాదు, దేశ రాజకీయాల దిశను మార్చే కీలక ఘట్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మంగళవారం జనవరి 20తో ముగియడంతో నేపాల్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల సంఖ్యే ఈ పోటీ తీవ్రతను స్పష్టం చేస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల విధానం కింద ఉన్న 165 స్థానాల కోసం 3500 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో సుమారు 400 మంది మహిళా అభ్యర్థులు ఉండడం నేపాల్ రాజకీయాల్లో మారుతున్న సామాజిక దృక్పథానికి సంకేతంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో మహిళలకు పెరుగుతున్న ప్రాధాన్యం, యువతకు లభిస్తున్న అవకాశాలు ఈ ఎన్నికలను ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశాలు. నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభలో మొత్తం 275 సీట్లు ఉంటాయి. వీటిలో 165 సీట్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, మిగిలిన 110 సీట్లు దామాషా పద్ధతిలో భర్తీ అవుతాయి. అంటే ఓటర్ల తీర్పు కేవలం స్థానిక స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ రాజకీయ శక్తుల సమీకరణాన్ని నిర్ణయించనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ప్రధానంగా కనిపిస్తున్న పోటీ నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ మధ్య ఉండే అవకాశం ఉంది. గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ ఒకవైపు, రబీ లామిచానే నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ మరోవైపు యువతను ఆకర్షించే వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. గత సెప్టెంబర్లో జరిగిన జన్ జీ యువత నిరసనల తర్వాత నేపాల్ రాజకీయాల్లో వచ్చిన మార్పులు ఈ ఎన్నికలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి. యువత నుంచి వచ్చిన ఆగ్రహం, సంప్రదాయ రాజకీయాలపై పెరిగిన అసంతృప్తి, పాత నాయకత్వంపై ఉన్న నమ్మకం క్షీణించడం, ఇవన్నీ రాజకీయ పార్టీలను ఆత్మపరిశీలన చేసుకునేలా చేశాయి. దీని ఫలితంగా నేపాలీ కాంగ్రెస్ వంటి పాత పార్టీలు కూడా ఈసారి పెద్ద ఎత్తున కొత్త వారికి అవకాశం ఇచ్చాయి. 165 స్థానాల్లో 106 స్థానాలను పూర్తిగా కొత్త అభ్యర్థులకు కేటాయించడం ఈ మార్పుకు స్పష్టమైన ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మార్పు మాటలకే పరిమితం కాలేదు. ఈ ఎన్నికల బరిలో నేపాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మావోయిస్టు నేత పుష్పకమల్ దహల్ ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్ వంటి అనుభవజ్ఞులు మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు. వీరికి ఇది కేవలం ఎన్నిక కాదు, తమ రాజకీయ జీవితానికి ఒక రెఫరెండం లాంటిదేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అందరి దృష్టిని ఖాట్మండు మాజీ మేయర్ బాలేంద్ర షా ఆకర్షిస్తున్నారు. నేపాల్ రాజకీయాల్లో బాలెన్ షాగా ప్రసిద్ధి చెందిన ఈ యువ నాయకుడు ఈ ఎన్నికలతో కొత్త రాజకీయ చర్చకు తెరతీశాడు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖాట్మండ్ మహానగర మేయర్గా గెలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. పార్టీల మద్దతు లేకుండా సంప్రదాయ రాజకీయ శైలికి భిన్నంగా సోషల్ మీడియా, ప్రజా సమస్యల ఆధారంగా రాజకీయాలు చేసిన బాలెన్ షా యువతకు ఒక ఐకాన్గా మారాడు. ఇప్పుడు తన మేయర్ పదవికి రాజీనామా చేసి నేరుగా పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా జాపా 5 నియోజకవర్గం నుంచి బాలేంద్ర షా పోటీ చేయడం ఈ ఎన్నికలలో హైలైట్గా నిలుస్తోంది. ఒకవైపు అనుభవజ్ఞుడైన మాజీ ప్రధాని, మరోవైపు యువత ప్రతినిధిగా ఎదిగిన స్వతంత్ర నేత.
ఇది కేవలం ఇద్దరి మధ్య పోటీ కాదు, పాత రాజకీయాలు వర్సెస్ కొత్త రాజకీయాల మధ్య పోరాటంగా నేపాల్ ప్రజలు చూస్తున్నారు. బాలిషాకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్, నగర పాలనలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, అవినీతి వ్యతిరేక వైఖరి ఇవన్నీ అతన్ని ఒక రాజకీయ ప్రయోగంగా మార్చాయి. అతడి గెలుపు లేదా ఓటమి నేపాల్ రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థుల భవిష్యత్తును కూడా నిర్ణయించనుంది. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం సుమారు 1.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండడం వల్ల ఈసారి ఫలితాలు పూర్తిగా అంచనాలకు అందని విధంగా ఉండే అవకాశం ఉంది. యువత కోరుకుంటున్న మార్పు, అనుభవజ్ఞుల పాలనపై ఉన్న అభిప్రాయం ఇవన్నీ బ్యాలెట్ బాక్స్ వద్ద తేలిపోనున్నాయి. చివరిగా మార్చి 5న జరగబోయే ఎన్నికలు నేపాల్కు కేవలం మరో ప్రభుత్వాన్ని కాదు, ఒక కొత్త రాజకీయ దిశను ఇవ్వబోతున్నాయా లేక పాత రాజకీయ వ్యవస్థనే కొనసాగిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. హిమాలయాల మధ్య సాగుతున్న ఈ రాజకీయ పోరాటాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఎందుకంటే నేపాల్లో జరుగుతున్న ఈ మార్పులు దక్షిణాసియా రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పాత తరం నేతలు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటారా లేక యువత కోరుకుంటున్నట్లు కొత్త నేతలు నేపాల్ను ఆధునిక పథంలో నడిపిస్తారా అనేది తేలాలంటే మార్చి 5 వరకు వేచి చూడాల్సిందే.